పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చి మాట్లాడుతున్నా. నీటి వినియోగం. మనం నీరు ఏ విధంగా తాగుతున్నామో ఆ నీటితోనే మన శరీరం విషతుల్యాలుగా మార్చుకుంటున్నాం. ఎందుకంటే మా గురుగారు చెప్పేది, నీటిని గినక మనం వాడు విధానంలో వాడుకుంటే శరీరము అత్యంత బలశాలిగా మారుతుందంట. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి ఇవన్నీ మనకు పంచభూతాలని చెప్పేది. ఆ పంచభూతాలలో ఒక భాగమే నీరు. దీన్ని మనం ఏం చేస్తున్నామంటే విరుద్ధ ఆహారంగా మార్చి పొట్టలో పోస్తున్నాం. చాలామంది ఆ బాటిల్ని ఇట్లా ఎత్తి పోసుకొని తాగుతుంటారు. అట్లా తాగడం చాలా తప్పు. ఏదైనా కింద గ్లాస్ పెట్టుకొని ఆ గ్లాసులో పోసుకొని మెల్లగా తాగితే అది ఒక యోగం అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు బాటిల్తో నీళ్ళు తాగకండి. ఎట్టి పరిస్థితుల్లో గ్లాస్తోనే నీళ్ళు తాగండి. ఇది తప్పక ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయాన్నే మీరు రాత్రి పడుకొని ఉదయాన్నే లేవగానే వెంటనే మీరు బాత్రూమ్ కానీ వెళ్ళకూడదు. లేచిన వెంటనే కనీసం 2 లేదా 3 గ్లాసుల నీళ్లు తాగి ఆ లెట్రిన్ కానీ బాత్రూమ్ కానీ వెళ్ళాలి. ఎందుకంటే ఆ లోపట ఉన్న మలినాలన్నిటినీ ఈ వాటర్ పోయగానే ఆ మలద్వారం ద్వారా పోయేటట్టు చేస్తుంది. మా గురుగారు చెప్పేది, ఎట్టి పరిస్థితుల్లో ఉదయం లేవగానే ఎవరైనా బాత్రూమ్ పోతే 2 దెబ్బలు కొట్టేది అవసరమైతే. నేనేం చెప్తున్నానంటే సార్, ఉదయం లేవగానే మీరు ఒక గ్లాస్ దగ్గర పెట్టుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు తాగి వెంటనే బాత్రూమ్కి వెళ్ళండి. అది ఒక యోగం. ఆ తర్వాత మీరు టిఫిన్ చేస్తారు, మధ్యాహ్నం భోజనం చేస్తారు, రాత్రి టిఫినో భోజనమో చేస్తారు. ఎప్పటికైనా మీరు ఉదయం ఆహారం తీసుకునే ముందు 45 నిమిషాల ముందు నీళ్ళు తాగడం బంద్ చేయండి. ఆ అల్పాహారం టిఫిన్ చేసేటప్పుడు ఒక చుక్క నీళ్లు తాగకుండా 45 నిమిషం గంట సేపటి దాకా ఒక చుక్క నీళ్ళు వేసుకోకుండా మీరు ప్రయత్నం చేయండి. ఆ తర్వాత గంట తర్వాత నీళ్లు తాగాలి. తినకముందు గంట ముందు, తిన్న తర్వాత గంట ముందు, మినిమం 45 నిమిషాల నుంచి 1 గంట గ్యాప్ ఇవ్వాలి. ఉదయం లేవగానే మీరు వాష్రూమ్ పోయి రాగానే అర్ధగంట సేపు సమయం తీసుకొని లేదైనా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చిన తర్వాత ఒక 2 గ్లాసుల వేడి నీళ్ళు తాగండి. వేడి నీళ్ళు తాగిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత 1 గంట గ్యాప్ ఇచ్చి మీరు టిఫిన్ చేయండి. టిఫిన్ చేసిన తర్వాత గంట తర్వాత నీళ్ళు తాగండి. మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి 1 గంట ముందుగా నీళ్లు బంద్ చేయండి తాగడము. ఆ భోజనం అయ్యేంత వరకు, ఆ భోజనం అయిన తర్వాత కరెక్ట్ గంట తర్వాత నీళ్ళు తాగండి. రాత్రి అల్పాహారం కానీ భోజనం కానీ మీరు చేస్తే 1 గంట ముందు నీళ్లు తాగడం బంద్ చేయండి. తిన్న తర్వాత గంట తర్వాత నీళ్ళు తాగండి. పరిగడుపున 2 గ్లాసు వేడి నీళ్ళు ఎలా తాగుతున్నారో రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు 2 గ్లాసుల నీళ్లు తాగి పడుకోండి. ఈ విధంగా గినక మీరు 11 దినాలు పాటిస్తే మీకు గ్యాస్ ట్రబుల్ అనేది మీకు 90% మీకు బాడీలోంచి వెళ్ళిపోతుంది. ఏదైనా ఎక్కువ శాతం ఉండి అల్సర్ ఫామ్ అయ్యి పేగుపూతలాగా వస్తే మాత్రం మీరు అప్పుడు ఔషధం వాడాల్సి ఉంటుంది. కానీ శరీరంలో కొద్ది మార్పుకే మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్లెట్లు ఎక్కువ వాడకండి. జలుబు చేస్తే 1 ట్యాబ్లెట్, జ్వరం వస్తే 1 ట్యాబ్లెట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడకండి. కాబట్టి మీ జనరల్గా ఏంటంటే ఈ నీటి వినియోగంలో మీ శరీర తత్వాన్ని, జీవక్రియను పెంచుకోండి. ఈ భోజనం చేస్తూ ఈ చేతితో భోజనం చేస్తూ ఈ చేతితో 1 గ్లాస్ తీసుకొని తాగకండి. ఎందుకంటే ఆ నీళ్ళు, భోజనము ఆ లిక్విడ్గా ఫామ్ అయ్యి మీకు అల్సర్ ఫామ్ అయ్యి దాంట్లో ఒక రకమైన ఆవిరిలాగా తయారై మీకు అదే వచ్చేదే గ్యాస్ ట్రబుల్. ఏదైనా శరీరంలో జబ్బు స్టార్ట్ అయిందంటే గ్యాస్ ట్రబుల్తోనే స్టార్ట్ అయ్యి గుండెపోటుతో అతని జీవితం ముగుస్తుంది. ఆ గ్యాస్ ట్రబులే రాకుండా కనుక మీరు ఈ నీటి ద్వారా మనం వైద్యం చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎక్కువ శాతము ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు ఎక్కువ తాగకండి. మీరు ఏదైనా తోలు తిత్తి కానీ లేకపోతే స్టీలు డబ్బాలు కానీ ఏదైనా ఉంటే వాటర్ని వాడండి. మినరల్ వాటర్ బయట సేల్ చేసే వాటర్ మీరు ఎప్పుడు తాగకండి. నల్ల నీళ్ళు కానీ మీ బావి నీళ్ళు కానీ ఏమైనా ఉంటే వేడి చేసి దాంట్లో అవసరమైతే 1 లీటర్ నీళ్ళల్లో నిమ్మకాయ ముక్కని, పావు ముక్కని 2 చుక్కలు కానీ 3 చుక్కలు కానీ ఆ నిమ్మరసం పింటే మీకు ఆల్కలైన్ వాటర్ తయారవుతుంది. కాబట్టి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంకా చిల్ల గింజలని దొరుకుతాయి, గింజలు వేసుకుంటే మీ వాటర్ మొత్తం శుద్ధి అవుతుంది. ఈ విధంగా చిన్న చిన్న చిట్కాల ద్వారా ఇత్తడి బిందెలే వాడండి, రాగి బిందెలే వాడండి. దయచేసి అల్యూమినియం పాత్రలు మానేయండి. అల్యూమినియం పాత్రలు బ్రిటిష్ వాళ్ళు, మన భారతీయులు అత్యంత బలవంతులు. వీళ్ళని బలహీనులుగా చేసిన ప్రక్రియ
దయచేసి స్టీల్ పాత్రలు ఎక్కువ వాడండి, ఇత్తడి పాత్రలు వాడండి, మట్టి పాత్రలు వాడండి. మీరు ఈ విధంగా గనుక ఆరోగ్యాన్ని గనుక మీరు సెట్ చేసుకోగలిగితే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఎండాకాలంలో అనేక రకాల ఫ్రూట్స్ తింటుంటారు చలవ కోసము. ఆ గింజలను పక్కకు పెట్టి వర్షం కాలం వచ్చినప్పుడు వాటిని విసరండి. మన వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వృక్ష సంపదను కాపాడితే నీటి వినియోగాన్ని మనం నీటిని వాటిని తయారు చేసుకున్నట్టుగా అవుతారు. తప్పకుండా మీ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోండి. ఈ విధమైన జీవితం గడపండి. గోమాతను ప్రేమించండి. గోవుతో అంటే కొన్ని జంతువులతో కానీ వృక్షాలతో కానీ మీరు సాన్నిహిత్యంగా ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది. పచ్చటి పల్లెలు సంపూర్ణ ఆరోగ్యవంతుల జీవితాలు అని మా గురుగారు చెప్పేది. కాబట్టి ఈ యొక్క ఆరోగ్య చిట్కాలు ఇవి ఎన్ని డబ్బులు పెట్టినా బయట దొరికేది కాదు. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని 10 రూపాయలు పెట్టి మార్కెట్లో ఒక వస్తువు కొంటేనే ఒక మోటార్ సైకిల్నే మనకు డేట్ వైజ్గా సర్వీసింగ్ చేసుకుంటారు. అదేవిధంగా మంచి వంటాందం కానీ లేకపోతే మీకు దొరికిన అంటే కడుపు డిటాక్సీ అనేది ఏదో విధంగా వారానికి ఒకసారి చేసుకోండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఏ హాస్పిటల్ పోకుండా, ఏ మోకాల నొప్పులు లేకుండా, ఏ బీపీ షుగర్ థైరాయిడ్ లేకుండా మీరు జీవితం గడుపుతారు. తప్పకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.